శ్రోతలందరికీ నా నమస్కారం. పద్యాల్లో జీవితం సిరీస్‌కి స్వాగతం. ఈరోజు పద్యాల్లో జీవితంలో మనం ప్రస్తావించుకోబోయే పద్యం కృష్ణ శతకంలోని నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడవు గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. ఈ పద్యంలో ఒక సంపూర్ణ శరణాగతి ఉంది. మన జీవితంలో తల్లి, తండ్రి, స్నేహితుడు, గురువు ప్రతి సంబంధం ఒక దశ వరకే తోడుంటుంది. కానీ ఎన్నడూ విడిచిపెట్టని ఆధారం ఆ భగవంతుడే. కష్టాల్లో ధైర్యంగా, భయాల్లో ఆశ్రయంగా, సందేహంలో మార్గదర్శిగా మనతో ఉండేది ఆ దైవశక్తి. ఈ పద్యంలో భక్తుడు ఏమీ కోరడం లేదు. కేవలం ఒక మాట చెప్తున్నాడు. తండ్రి నీవే నాకు అన్నీ అని. ఇది భక్తి మాత్రమే కాదు, మన మనసుకు ఇచ్చే ఒక గాఢమైన భరోసా. కృష్ణ శతకంలోని ఈ పద్యం భగవంతుని పట్ల మనకు ఉండవలసిన ఒక అనన్య శరణాగతి తత్వాన్ని బోధిస్తుంది. ఇది భక్తి తత్వమే కాదు, ఒక ఆర్తితో కూడిన సమర్పణ భావన. మనం కష్టాల కడలిలో కూరుకుపోయినప్పుడు, జీవితం చుక్కాలు లేని నవల అయినప్పుడు, తండ్రి నాకు అన్నీ నీవే, అంతటా నీవే, నాకు వెన్నుదన్నే నన్ను నడిపించు, ఈ కష్టాల ఊబిలోంచి బయటపడే తండ్రి అని ఆ సర్వాంతర్యామిని వేడుకోమనే ఒక అంతర్లీన భావన ఇమిడి ఉంది ఈ పద్యంలో. ఈ పద్యం మనకు గజేంద్ర మోక్షంలోని మరో పద్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. లావుక్కింతయు లేదు ప్రాణంబుల్ టావుల్ తప్పిన్ ధైర్యము విలోలంబయ్యే మూర్ఛ వచ్చే అని గజేంద్రుడు మొసలి బారిన పడ్డప్పుడు ఆ విష్ణుమూర్తిని, ఆ సర్వాంతర్యామిని ఆర్తితో కూడి వేడినప్పుడు ఆ భగవంతుడు ఆయనను మొసలి బారి నుండి ఎలా రక్షించాడో దాని ఆ అనన్య శరణాగతి భావాన్ని ఆ పద్యం బోధిస్తుంది. అదే తత్వం ఇదే పద్యంలో కూడా ఇమిడి ఉంది. అంతయు నీవే హరిపుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అని అన్నమాచార్యుల భక్తి కీర్తనల ఈ పద్యం కూడా మనకు ఒక అనన్య శరణాగతి తత్వాన్ని బోధిస్తుంది. ఈ పద్యం మనకు ఒక గట్టి భరోసాని, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో ఒంటరితనం, అనిశ్చితి, భయం పెరిగినప్పుడు ఈ పద్యం మనకు చెప్పే సత్యం ఇదే. నీవు ఒంటరివి కాదు, నీకు ఒక ఆధారం ఉంది. అన్నీ అంతటా ఆ భగవంతుడే అయినప్పుడు ఎటువంటి పెను కష్టమైనా ఇట్టే అధిగమించవచ్చు అనే ఓ ధైర్యాన్ని మనకు కలుగజేస్తుంది. తనని నమ్మిన వారిని కన్న తల్లిదండ్రుల్లా అన్నీ తానుగా మారి ఆ భగవంతుడి చేసే లీలలు అనూహ్యాలు కదా. మనలో ఉండే భయాలను తొలగించడానికి ఇది ఒక మంచి మార్గంగా నిలుస్తుంది, ఒక మార్గదర్శిగా ఉంటుంది. ఇదే పద్యాల్లో జీవితం. వచ్చే వారం మరో మంచి పద్యంతో, మరో జీవన పాఠంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.